విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైఫీల్డ్ స్కూల్ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యవంతులైన అన్ని రంగాల్లో సమర్థవంతంగా రాణించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేత మండ రవికుమార్, పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు, నాగర మేయర్ పీల శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు పీల గోవింద్, సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాలాజీ హైఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మామూలుగా మైకు అది ముందు పెట్టేవాడు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. తర్వాత జీవితంలో మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక స్థాయి కల్పించినప్పుడు మనము తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే భావం కూడా మన భారతీయ ధర్మశాస్త్రంలో ఉంది. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తూ ఉంటారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో అంత విధంగా మనం వసుదైక కుటుంబకం అని, సర్వే జన సుఖినో భవంతు అని, ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా బతకాలి అని ఆలోచించి చెప్పే జాతి ప్రపంచంలో భారత జాతి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. భారతీయుడిని మన కింద తెలివితేటలను, మనకు వచ్చిన సంపదను ఇతరులతో కూడా పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో శ్రీ మండవ రవి ఈ విద్యారంగాన్ని ఎంచుకోవడం, ఈ విద్యారంగంలో కాస్త మరి నగరం మధ్యలో కాకుండా కాస్త వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సంస్థలు పెట్టడం చాలా సంతోషం. ఆ మంచి పని చేస్తున్నందుకు శ్రీ మండవ రవికుమార్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనం మంచి పని చేయలేకపోయినా మంచి పని చేసేవాళ్ళని అభినందించాలి. జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చేయలేము. మనం చేయలేని మంచి పని ఇంకొంత చేస్తూ ఉంటే దాన్ని చూసి సంతోషించాలి. ఇవాళ ముఖ్యంగా మీ ప్రాంతానికి రావడం నాకు చాలా ఇష్టం. విశాఖపట్నం నాకు చాలా ఇష్టం. మామూలుగా నేను చదువుకోవడానికి వచ్చాను. ఇక్కడికి చదువుకొని అప్పుడు విశాఖపట్నంలో ప్రేమ